అందరికీ నమస్కారం. ఇప్పుడే ఆర్టీవీలో శ్రీమతి మాధవి గారు ఎమ్మెల్యే ఆమె ఫోటో పెట్టి లిక్కర్ వ్యాపారంలో ఏదో దందా చేస్తున్నట్టు ఒక స్టోరీ బోర్డు ఆర్టీవీ వాళ్ళు రన్ చేశారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే మాధవి కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కానీ మా కుటుంబం కానీ 60 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా లిక్కర్ వ్యాపారాలు ఇటువంటి దందాలు మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. మా పేరు చెప్పి ఎవరైనా మానుచరులైన ఇటువంటి కార్యక్రమాలు చేస్తే పోలీసులు కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒక విజ్ఞత వ్యవహరించాలి. ఏది పడితే అది ఏ సమాచారం బట్టి ఆ సమాచారాన్ని మీరు వ్యూవర్స్ పెంచుకునే దానికో కొంతమంది మీద మీరు వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని పరువు భంగం కలిగించే ప్రసారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మీడియా అయిన ఆర్టీవీ మీద కూడా చట్టపరంగా లీగల్ చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరు కూడా ఈ అభూత ప్రచారాలను నమ్మొద్దండి. మేము ఎప్పుడు కూడా ఇటువంటి దందాలు ఇన్వాల్వ్ కాము. ఈ విధంగా మళ్ళీ ఇటువంటి కథనాలు నడిపినా మా ఇన్వాల్వ్మెంట్ ఉంది లిక్కర్లలో కానీ ఇంకో వ్యవహారాల్లో కానీ చేసినా కూడా ఖచ్చితంగా లీగల్గా చర్యలు తీసుకుంటాం. పరువు నష్టం దావా వేస్తాం. మేము కడపను అభివృద్ధి చేసేదానికి, కడపను సంస్కరించేదానికి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఇటువంటి దందాలు చేసేదానికి రాజకీయాల్లో లేము. మేము మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఇట్లా కథనాలు చేసే వాళ్ళు తెలుసుకోవాలా. ఖచ్చితంగా పోలీసులు కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. పరువు నష్టం చేసే విధంగా ప్రచారం చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మీద ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తాం.